అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సహవాసం. రచయిత పెనుమాక నాగేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళితే, అక్కడ ఏం దాచిపెట్టారు నాకు తెలియక అడుగుతాను కోపంగా అన్నాను అమ్మా నాన్నలతో. ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు తప్ప నాకేం సమాధానం చెప్పలేదు. ఇక్కడ పిల్లలతో కాలక్షేపం చేయవచ్చు. మీకు ఒంట్లో నలతగా ఉంటే నేను రాధిక ఉన్నాం. మాకు మీ ఇద్దరూ ఇంట్లో ఉంటే అదో ధైర్యము సంతోషము. అందరం కలిసి ఉంటే బాగుంటుంది కదా. మీరెందుకు వారానికోసారి వెళ్తామంటారు? నా మాటల్లో అసహనం ధ్వనించకపోలేదు. మళ్ళీ నీ దగ్గరికే వస్తాంగా నాన్న. కాకపోతే ఓ నెల రోజులు అక్కడ ఉండి అక్కరలేని సామానంతా అవతల పారేసి ఉపయోగపడే వాటిని సర్దుకుందామని, తెలిసిన వాళ్ళకందరికీ చెప్పి వద్దామని వెళ్ళటం అంతే క్లుప్తంగా చెప్పింది అమ్మ. పదో పరకో ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చి మనకి రావలసినవి ఏమైనా ఉంటే తీసుకొని రావచ్చు కదా అని కూడా ఆలోచిస్తున్నా. ఆచితూచి అన్నాడు నాన్న. మీ ఇద్దరికీ అక్కడికి వెళ్ళాలని మహా ఆరాటంగా ఉందని నాకు తెలుసు. అందుకు ఏవేవో సాకులు చెబుతున్నారని తెలుసు. పిల్లలు మీరున్నన్ని రోజులు సంతోషంగా ఉన్నారు. నేను రాధిక కూడా చాలాసార్లు అనుకున్నాం మీరు ఉంటే ఇల్లు గలగలమంటూ కలకలలాడుతున్నదని. తాను కూడా మిమ్మల్ని ఇక్కడే ఉండమని కోరుకుంటున్నది. ఈ రోజుల్లో ఏ కోడలు అలా కోరుకుంటున్నది చెప్పండి? మిమ్మల్ని వెళ్ళమని మేమెవరం కోరుకోవటం లేదు మనస్ఫూర్తిగా అన్నాను. నువ్వింతగా చెప్పాలా గోపాల? నిన్ను కన్నవాళ్ళం. నీ మనసేమిటో మాకు తెలీదా? నీ చేత ఇన్నిసార్లు అడిగించుకోవటం మాకు చిన్నతనంగానే ఉంది. ఇవాళ కాకపోతే రేపైనా నీ దగ్గరకు రావాల్సిన వాళ్ళమేగా నాయనా. వస్తాం ఉంటాం. కాకపోతే మీ నాన్న చెప్పినట్లు అక్కడి పనులన్నీ చక్కబెట్టుకొని ఓ నెల రోజుల్లో తిరిగి వద్దామని ఆలోచన సున్నితంగా చెప్పింది అమ్మ. సరే మీ ఇష్టం. కానీ ఎంత తొందరగా తిరిగి వస్తే అంత మంచిది. మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. నాకు అక్కడికి వచ్చి ఉండటం కుదరని పని. మీకు తెలిసిందే కదా. నన్ను పిల్లల్ని ఇక్కడ ఉంచి రాధిక రావటము కుదరదు. మీరు ఇక్కడ ఉంటేనే మీకు నాకు అనుకూలం. ఇల్లు కొంచెం ఇరుకే కాదనను. కానీ ఎలాగోలా ఇక్కడే సర్దుకుందాం, సరిపుచ్చుకుందాం కొన్నాళ్ళు. కొంత ఇబ్బంది ఉన్నా సంతోషంగా ఉందాం. మనసులో మాటల్ని బయట పెట్టాను. వారి ప్రయాణానికి ఒప్పుకున్నాననే ఆనందం వాళ్ళ ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. ఒకరినొకరు చూసుకొని ముసిముసిగా నవ్వుకున్నారు. వారి సంతోషం చూసి నాకు ముచ్చటేసింది. రేపు ఆదివారం బయలుదేరండి మరి. మిమ్మల్ని దింపి వెనక్కి వస్తాడు మానస్. నాకు కుదరకపోవచ్చు అన్నాను వాళ్ళనే చూస్తూ. మరీ మర్నాడే ప్రయాణం అనుకోగానే వాళ్ళ ముఖాలు మరింతగా వెలిగిపోయినాయి. పైగా మనవడితో అంటే మరీ ఆనందం. అమ్మ వాళ్ళని మాతోనే ఉంచుకోవాలని నాకు మా ఆవిడకు గట్టి కోరిక. కానీ వాళ్ళ కోరిక వేరేగా ఉంది. ఏంది మూర్తిగారు, రోజు కంటే ముందే బయలుదేరినావు? పైగా మనవన్ని వెంటబెట్టుకొని మరీ కదిలావు. ఏంది కదా? రాత్రి సరిగా నిద్ర పట్టలేదా ఏంది? నవ్వుతూ పలకరించాడు రాజు. అదేం లేదయ్యా, శుభ్రంగా నిద్రపోయాను. ఓ 10 నిమిషాలు అటూ ఇటూ అంతే అంటూనే అడుగులు ముందుకు వేశాడు మూర్తి. ఆయన ఎవరు తాతయ్యా? అడిగాడు మనవడు మానస్. అతను రాజు. గత 25 ఏళ్లుగా ఇక్కడే బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ ఉంటున్నాడు. అతని భార్య, కొడుకు, కోడలు కూడా ఇదే పని. ఈ చుట్టుపక్కల వారందరూ ఇతని దగ్గరే బట్టలు ఇస్త్రీ చేయించుకుంటారు ఓపిగ్గా చెప్పాడు. ఏం మాస్టారు, మనవడా? పెద్దబ్బాయి కొడుకేగా. వాళ్ళు రాజమండ్రిలోనేనా ఉండటం? అవును సుబ్బయ్య, పెద్దబ్బాయి కొడుకే. వచ్చే ఏడు 10వ తరగతి చదవాలి. మీ ఇంట్లో చదువులకేంలే మాస్టారు, మీ ఇంట్లో అందరూ టీచర్లయ్యే అంటూనే ఇడ్లీ పాత్రని పొయ్యిపై పెట్టాడు. అంతలోనే ఆయన భార్య అనసూయ ఇంట్లో నుంచి వచ్చి చట్నీ గిన్నె బల్ల మీద పెట్టింది. ఈ అబ్బాయి పేరు మానస్ కదూ పంతులు గారు? పళ్ళు ఇకిలిస్తూ అడిగిందామే. అవునమ్మా, పేరు బాగా గుర్తుందే నీకు అంటూ మనవడి వీపు నిమిరాడాయన. నాకెందుకు తెలీదు? మీ మనవరాలి పేరు చైత్ర కదూ. నాకు మీ ఇంట్లో వాళ్ళందరి పేర్లు గుర్తే. అవును నిజమే, ఎప్పటి నుంచో కలిసిమెలిసి ఉంటున్నాం కదా. అవును కానీ ఓ గంట అయ్యాక వీడినే పంపిస్తాను. 4 ప్లేట్లు ఇడ్లీ కాస్త గట్టి చట్నీ వేసి కట్టి పంపించమ్మా. అలాగే. నాకు ప్రత్యేకంగా చట్నీ గురించి చెప్పాలా? అలాగే పంపిస్తాను. రా అబ్బాయి, నువ్వు ఎప్పుడు వచ్చినా వేడివేడి ఇడ్లీ కట్టిస్తాలే. తల గుండ్రంగా ఊపి తాతయ్య వెంట నడిచాడు మానస్. అవును తాతయ్య, వాళ్ళందరూ ఎందుకలా చిన్ని విషయాన్ని అంతంతసేపు మాట్లాడతారు?
రోజూ చూసుకునే మనుషులే అయినా, కలిసే మనుషులే అయినా ఆ పలకరింపులో ఓ ఆత్మీయత ఉంటుందిరా. వాళ్లకు నేను వెళుతున్నది పాల ప్యాకెట్ పేపరు తెచ్చుకునేందుకని తెలుసు, అయినా అడుగుతారు. అలా పలకరించటం మాకు తెలిసిన మర్యాద, ఓ రకం అభిమానం. రోజు వాట్సాప్లో గుడ్ మార్నింగ్లు, గుడ్ నైటులు అని మెసేజ్లు పంపిస్తున్నారే, అంతకన్నా మించిన ఆత్మీయమైన పలకరింపులు ఇవి. తెలిసిన విషయాలే అయినా అలా అడగటం మా అందరికీ అలవాటు. వీళ్లతో నువ్వు కూడా ఇలాగే మాట్లాడతావా అయితే? అవును, ఇలాగే మాట్లాడతాను, ఇలాగే అడుగుతాను అంటుండగానే ఓ సందులో నుంచి మోటార్ సైకిల్ మీద పోలీస్ ఆయన కనిపించాడు. డ్యూటీకి బయలుదేరారా అడిగాడు మూర్తి. అవును మాస్టారు, కులాసానా అని అడిగి వెళ్ళిపోయాడు అతడు. నాకు ఇప్పుడే అర్థమయ్యింది, నువ్వు కూడా అందరినీ ఇలాగే అడుగుతావని. ఆయన పోలీస్ డ్రెస్లో వెళ్తుంటే నువ్వు డ్యూటీకేనా అని అడిగావే, అప్పుడు అనుకున్నాను అని నవ్వేశాడు మానస్. మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయని బాధపడే మనసున్న మనుషులు నిత్యం మనకి ఎదురవుతూనే ఉంటారు. అయితే మధురాతి మధురమైన మానవ సంబంధాలు ఎందుకు మృగ్యం అవుతున్నాయని ఆలోచిస్తున్న వారి సంఖ్య తక్కువే. జీవితాన్ని గురించి, జీవిత గమనాన్ని గురించి కాస్త నింపాదిగా ఆలోచించే తీరిక ఎవరికి ఉంది? మనని ఎవరూ పట్టించుకోనప్పుడు మాత్రమే మానవ సంబంధాల గురించి ఆలోచిస్తున్నాం. శరీరంలో జవం, జేబులో జీవం ఉన్నంత వరకు ఒకరితో నాకేం పని అని మనుషులు విర్రవీగుతున్నారు. వారికి డిపెండెన్సీ అవసరం లేదు, ఇండిపెండెన్స్ కావాలి. మనుషులు మనసు పెట్టి పనిచేసే రోజులు పోయినాయి. పని అంతా యంత్రాలతోనే. మనల్ని, మన నైపుణ్యాలను, మన భావుకతను అమాంతంగా మనల్నే మింగేసింది సాంకేతికత. మరుగున పడిపోతున్నది నైతికత, మాయమైపోతున్నది మానవత. అసలైన మనిషే లేనప్పుడు మానవ సంబంధాలు ఎలా ఉంటాయి? యంత్రాలు మనల్ని మనకి, మనవారికి దూరం చేస్తూనే దగ్గర చేస్తున్న భ్రమ కల్పిస్తున్నాయి. యంత్రాలకి అలవాటు పడ్డ మనిషి యంత్రమే అయిపోతున్నాడు. యంత్రాల మధ్యన యాంత్రిక సంబంధాలే ఉంటాయి కానీ మానవ సంబంధాలు ఉంటాయా? ఇది మన ఐడెంటిటీని పోగొట్టుకోవడం, మనం కాకుండా పోవటం. పడమటి గాలి బలంగా వీస్తున్నది, అందులో కొట్టుకుపోతున్నాం మనం. కానీ స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మే భయావహ అని మరచిపోతున్నాం. మనసు నిండా ఏవేవో ఆలోచనలు. ఏం పంతులు గారు, ఈ మధ్యన అసలు రావటమే లేదు? సెలూన్ చిమ్ముకుంటూ అడిగాడు కృష్ణ. అవును కృష్ణ, ఊర్లో లేం. రేపు నేను, మా మనవడు ఇద్దరం వస్తాంలే, ఇద్దరికీ క్రాప్ చేయాలి అంటూ ఇంటి దారి పట్టాడు మూర్తి. ఏంటి తాతయ్య, నాకు ఇక్కడ క్రాప్ చేయిస్తావా? వేలాకోలంగా అన్నాడు మనవడు. మీ ఊర్లో కన్నా బాగా చేస్తాడు కృష్ణ, ఓసారి చేయించుకొని చూడు తెలుస్తుంది. నేను చేయించుకోనుగాక చేయించుకోను, అయినా నా క్రాప్ ఏమీ పెరగలేదు, నువ్వు చేయించుకో, కావాలంటే నేను నీకు తోడుగా వస్తాలే. సరే నీ ఇష్టం, ఇదిగో ఈ పాల ప్యాకెట్టు మీ బామ్మకిచ్చి త్వరగా కాఫీ పెట్టమను అంటూ కాళ్ళు కడుక్కొని వరండాలో ఉన్న వాలు కుర్చీలో కూర్చొని పేపరు చదవసాగాడు మూర్తి. పక్కింటి శంకరం గారు వచ్చారు. చూస్తున్న పేపరు మడిచేసి, ఏం శంకరం గారు, ఎలా ఉన్నారు అడిగాడు మూర్తి. మేము బాగానే ఉన్నాం మాస్టారు, మీరు అబ్బాయి దగ్గరకు వెళ్ళారని, ఇక అక్కడే ఉందామనుకుంటున్నారని విన్నాను, అందుకే ఓసారి పలకరించి వెళ్దామని వచ్చాను. అవును, మా అబ్బాయి కోడలు మమ్మల్ని అక్కడికే వచ్చేయమని ఒకటే గొడవ చేస్తున్నారు. కాదనలేక వెళుతున్నాం, వెళ్ళలేక వెళుతున్నాం. అయ్యో, పుట్టిన ఊరు, తిరిగిన నేల వదలటం ఎంత కష్టమో మనకు తెలిసిందే. అయినా ఓ వయసు వచ్చాక పిల్లల మాట వినాల్సిందే, వాళ్ళ అనుకూలతని గురించి ఆలోచించాల్సిందే. ఆయనతో మాట్లాడుతూ ఉండగానే ఇద్దరికీ కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది మూర్తి భార్య రాజేశ్వరి. ఆమెను కూడా పలకరించి మరో 5 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయాడు శంకరం. పేపరు తెరిచాడు మూర్తి. కళ్ళు అక్షరాలను చూస్తున్నాయే కానీ మనసు కుదరటం లేదు. పేపరు పక్కన పెట్టాడు. కళ్ళు మూసుకొని పడక కుర్చీలో పడుకున్నాడు. ఊపిరి ఉన్నంత వరకు ఊరితో స్నేహం అని నానుడి. ఇక్కడి మనుషులతోనే కాదు, గుడలతో, బడులతో, గోడలతో, చెట్లతో, కరెంటు స్తంభాలతో, ఇలా అన్నింటితో ఏదో మనకే తెలియని ఓ అనుబంధం ఏర్పడిపోతుంది. ఆ చలనం లేనివి కూడా మనతో ఏమిటేమిటో మాట్లాడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆ రోడ్ల వెంట వెళుతుంటే, ఈ పరిసరాలని చూస్తుంటేనే ఓ పరవశం, ఈ మనుషులతో మాట్లాడుతుంటే ఓ పులకరింత, ఓ మైమర్పు. ఇవన్నీ వదులుకొని ఎక్కడో నిస్తేజంగా, నిర్లిప్తంగా బతకటంలో ఏమర్థం ఉంది? మనసు నిండా ఆలోచనలే, ఆలోచనలన్నీ ఊరు చుట్టే, అక్కడి మనుషుల చుట్టూనే.
అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళటానికి మనసు అంగీకరించటం లేదు. కొడుకు కోడలి దగ్గరికే కావచ్చు, వాళ్ళు మా రాకని ఇష్టపడుతున్నారు నిజమే. మనవడు మనవరాలు మా కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న మాట నిజమే. అయినా సరే ఊరు వదిలి వెళ్ళటానికి ససేమిరా అంటున్నది మనసు. ఈ సున్నితమైన విషయాన్ని ఎలా చెప్పటం, ఎలా చెప్పి ఒప్పించటం, కొడుక్కి కోపం రాకుండా ఎలా సమాధానపరచాలి, పిల్లల్ని ఎలా సముదాయించాలి, ఈ ప్రశ్నల్ని తనలో తానే వేసుకుంటున్నాడు మూర్తి. మేముంటున్నది సొంత ఇల్లేమీ కాదు, అద్దె ఇల్లే. అయితేనేం 4 దశాబ్దాలుగా ఆ ఇంట్లోనే ఉంటున్నాం. అంతగా ఆ ఇంటి మీద మమకారం. మా అంతటా మేం వెళితే తప్ప ఇంటి వాళ్ళు మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమనరు. ఆ భయం లేదు. ఊర్లో ఎటు వెళ్ళినా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు కనబడతారు, పలకరిస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ ఉండటమే ఓ ఆనందం. తిన్నా తినకపోయినా ఆ గొంతులు వినబడుతుంటే సగం బలం. అలాగని మేము పస్తులుండాల్సిన పరిస్థితులేమీ లేవు. ఏమిటో మరి ఆ ఊరిని వదిలి వెళితే మా ఉనికిని కోల్పోయిన భావన, మా అస్తిత్వాన్ని పోగొట్టుకున్నామన్న దిగులు, వాళ్ళెవరూ కనబడకుండా వాళ్ళకి దూరంగా వెళ్ళి ఉండలేని ఓ అసహాయత, ఓ బలహీనత. దీన్ని ఎవరికీ చెప్పుకోలేం, చెప్పకుండా దాచుకోలేం. ఇదో అవస్థ అంతే. అర్ధరాత్రి నిద్ర పట్టక నా భార్య రాజేశ్వరిని నిద్రలేపాను. నాకేమైనా ఒంట్లో నలతగా ఉందేమోనని భయపడింది ఆమె. ఏంటండి, ఏమైంది? గాబరాగా అడుగుతూ లేచి కూర్చుంది. ఏం కాలేదు, కంగారు పడకు. ఏమిటో నిజం చెప్పాలంటే నాకు ఈ ఊరు వదిలి వెళ్ళాలంటే చాలా దిగులుగా ఉంది రాజేశ్వరి అన్నాను బాధగా. ఏం మాట్లాడలేదు ఆమె. అక్కడికి వెళితే పిల్లల మధ్యన ఉంటాం నిజమే, కానీ ఈ ఊరిని, ఈ నేలని, ఈ మనుషుల్ని, ఈ పరిచయాల్ని వదిలి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది రాజేశ్వరి అన్నాను. అప్పటికే నా గొంతు జీరబోయింది. నా తలను ఆమె ఒడిలో పెట్టుకొని పడుకున్నాను. ఎంత ప్రయత్నించినా దుఃఖం ఆగలేదు. చిన్నగా మొదలైన ఏడుపు వెక్కిళ్ళ వరకు వెళ్ళింది. అయ్యో ఊరుకోండి, పిల్లవాడు లేస్తాడు, భయపడతాడు. రేపు ప్రశాంతంగా ఆలోచిద్దాం, మాట్లాడుకుందాం, పడుకోండి అనునయంగా అన్నదామె. కాదు రాజేశ్వరి, నాకు నిద్ర రావటం లేదు. నా ఆలోచనలు నన్ను నిద్రపోనీయటం లేదు. మనసంతా దిగులుగా ఉంది. ఎవరితో చెప్పుకోలేక నిన్ను నిద్రలేపాను. నాకు వ్యాకులతగా ఉంది. ఈ బాధతోనే అక్కడికి వెళ్ళి మనోవేదనతో మంచం పడతానేమో భయంగా ఉంది రాజేశ్వరి. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కదా. ఆ సంతోషమే కరువైపోతే ఇక బతికి ఉండి మాత్రం ఉపయోగం ఏముంటుంది? నా మనసులోని దిగులును, గుబులును నా అర్ధాంగితో పంచుకున్న తర్వాత కొంచెం ఉపశమనంగా అనిపించి తర్వాత ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాను. తెల్లవారింది. మానస్ని నిద్రలేపాను. ఇద్దరం కలిసి పాల ప్యాకెట్ కోసం బయలుదేరాం. తర్వాత సెలూన్కి వెళ్ళి వచ్చా. టిఫిన్ తిని మానస్ తిరుగు ప్రయాణం అయ్యాడు. బస్టాండ్ దాకా వెళ్ళి మనవడిని బస్ ఎక్కించి ఇంటికి చేరాను. 10 రోజుల తర్వాత ఇంటి ముందు కారు ఆగితే నేను రాజేశ్వరి బయటకు వచ్చాం. కొడుకు, కోడలు, పిల్లలు కారు దిగి లోపలికి వచ్చారు. మా కళ్ళని మేమే నమ్మలేకపోయాం. ఆప్యాయంగా ఎదురెళ్ళి కోడల్ని పొదివి పట్టుకొని లోపలికి తీసుకువచ్చింది నా భార్య. ఏం మాట్లాడాలో తెలియని ఆనందంలో మనవన్ని, మనవరాల్ని దగ్గరకు తీసుకున్నాను. డ్రైవర్కి డిక్కీలో సామాను తీసుకురమ్మని చెప్పి లోపలికి నడిచాడు నా కొడుకు. నాన్న, మీరు అమ్మ మీ ఇష్ట ప్రకారం హాయిగా ఇక్కడే ఉండండి. మేమే వీలైనప్పుడల్లా వచ్చి మిమ్మల్ని చూసి వెళుతుంటాం. మీకు రావాలనిపించినప్పుడు మా దగ్గరికి వచ్చి మీకు ఎంతకాలం ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండి మళ్ళీ ఇక్కడికే వచ్చేద్దురు. కానీ మీ మనసులో ఎంత దిగులు పెట్టుకున్నారో మానస్ నాకు చెప్పాడు. అంతేకాదు, మీరు ఇక్కడ ఉంటే సంతోషంగా ఉన్నారని మీ ముఖంలోని వెలుగే వాడికి తెలిసిపోయిందట చెప్పాడు మధు. మానస్ని దగ్గరకు తీసుకొని ముద్దాడాను. 1000 ఏనుగుల బలం వచ్చింది నాకు. ఆ ఊరు వదిలి వెళ్ళటం లేదనే విషయం నన్ను ఆనంద డోలికల్లో ముంచేస్తున్నది. కొత్త ఉత్సాహం చోటు చేసుకున్నది. 4 రోజులు మా దగ్గరే ఉండి మాకు కావలసినవన్నీ కొని తెచ్చి వెళ్ళిపోయారు పిల్లలు. రాజేశ్వరి నన్ను సంతోషంగా కౌగిలించుకుంది. ప్రేమగా ఆమెను చుట్టేశాను. నిజం చెప్పొద్దు, మా ఊరు నన్ను కౌగిలించుకున్న అనుభూతికి లోనయ్యాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.